గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ యువనేత శ్రీ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక టాపిక్లోకి వెళ్దాము. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారము పొలిటికల్ ప్రాబబిలిటీస్ ఒకసారి కనుక చూస్తే ముఖ్యమంత్రి రేస్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే ఇక మిగిలేది ఇద్దరే అన్నమాట. ఆ ఇద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా నారా లోకేష్ గారనే చెప్పచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారి తరువాత నారా లోకేష్ అనే చిన్న పిల్లోడిని అడిగినా చెబుతాడు. అది తెలియకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కోయిల ముందే కూసింది అన్నట్లు ఏదో రచ చేసుకున్నారు. అది పక్కన పెడితే ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మీరు అడగచ్చు. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి వరస్ట్ కేసులో 40% ఓటు బ్యాంక్ వచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉండడా అని అడగచ్చు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అని కూడా అడగచ్చు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి గమనించినట్లయితే ఆయనకి ఒక పార్టీ ఉంది, ఆయనకి సొంత క్యాడర్ ఉంది. మొన్ననే పార్టీ రికగ్నైజేషన్ కూడా అయిపోయింది. కాబట్టి కాసేపు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే అందరూ అనుకుంటున్నట్లు 40% ఓటు బ్యాంకు అది వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. ఆ 40% ఎట్టా వచ్చిందంటే అధికారంలో ఉండి 4,85,000 కోట్ల రూపాయలు పప్పు బెల్లాల్లాగా రాజన్న పథకము జగనన్న పథకం అని విచ్చలవిడిగా డబ్బులు అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసి ఓటు బ్యాంకుగా తయారు చేసుకొని 151 మంది ఎమ్మెల్యేలు 30 పైచిలుకు ఎంపీలు మన గున్ని రానా మన సిబిఐ అయిన ఒక ఆయన ఉన్నాడే, ఆయన పేరేమో మర్చిపోయినా, అలాంటి ఆఫీసర్లందరినీ చేతిలో పెట్టుకొని ఒక వ్యవస్థను మొత్తం మేనేజ్ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 40 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడితే మనకు వచ్చింది 40%. అంత ఖర్చు పెట్టగలిగి జగన్మోహన్ రెడ్డి గారికి లాగా రెడీమేడ్ కాంగ్రెస్ క్యాడర్ ఉండి కొన్ని సామాజిక వర్గాల మద్దతు ఉంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కావాల్సిన అవసరం లేదు ఆ ఓట్ షేర్ తెచ్చుకోవడానికి. షర్మిల మేడం అయినా కూడా తెచ్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి తరువాత ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మనం కనుక దూరదృష్టితో చూస్తే అందులో తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేష్ గారికి ఉంది అవకాశాలు. ఇంకెలాగూ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుడు కాబట్టి ఆయనకి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నప్పటికీ బ్యాగేజ్ కూడా ఉంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిగిలేది ఇద్దరే అనే హెడ్డింగ్ పెట్టాను. సో నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారము నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా గమనిస్తే ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు లేవు. కేసులు ఉన్నాయని ఎప్పటికైనా జైలుకి అయితే పోక తప్పదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సాప కింద నీరులాగా జనసేన పార్టీ మెల్లగా కొన్ని సామాజిక వర్గాల్లో చొచ్చుకొని పోయే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాలు అనేది నెంబర్ గేమ్. ఇప్పుడున్న సీట్లను మనం చూస్తే 175కి 88 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా కట్టడి చేయాలని మందు కనుక్కొనేసినారు వీళ్ళు. సో కూటమి పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్తే ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సామాజిక సమీకరణాల దృష్ట్యా కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఆల్రెడీ 5 సంవత్సరాలు రుచి చూసేసిన కారణంగా కావచ్చు,
ఆయన పరిపాలనా విధానం కావచ్చు, వాస్తవానికి న్యూట్రల్ ఓటింగ్ ఏదైతే ఉందో ప్రతి రాష్ట్రంలోనూ దాదాపు 9-10% వరకు న్యూట్రల్ ఓటింగ్ ఉంటుంది. ఆ న్యూట్రల్ ఓటింగ్ అనేది పూర్తిగా వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోవడం వల్లనే కులాలకు మతాలకు అతీతంగా నేను చెప్తా ఉండేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వైపు ఇప్పట్లో చూసే పరిస్థితి అయితే నాకు కనపడడం లేదు. సో వేరాజ్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిలకడగా ఉంటాడా లేదా గత అనుభవాల దృష్ట్యా ప్రజారాజ్యంలో లాగా ఏమైనా జరుగుతుందా అని పార్టీలో చేరడానికి రాజకీయ నాయకులు కూడా అప్పట్లో ఇంట్రెస్ట్ చూపించకపోవడం వలన ఆయన కూడా ఓడిపోవడము, 0 సీట్లు రావడము, 1 సీటే గెలవడం, అది కూడా లాక్కున్నారనుకో, గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు కొంచెం క్రెడిబిలిటీ వచ్చింది, జనసేన పార్టీకి క్రెడిబిలిటీ వచ్చింది, ఆయన మీద నమ్మకం కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు లేదా ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనేది జనసేన పార్టీ కనబడుతోంది. సో నాకు తెలిసి కొన్ని సంవత్సరాల తరువాత 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగబోతారు అన్నట్లు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. కాబట్టి సో దాని తరువాత వయసు రీత్యా కనుక చూసుకుంటే నాకు తెలిసి ఫైట్ బిట్వీన్ నారా లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు కానీ వైఎస్ఆర్సీపీ కానీ రోజు రోజుకి బలహీనపడుతుంది అని స్పష్టంగా కనబడుతుంది. మీరు అతివాదన చేయొచ్చు, 40% పార్టీని అలా జస్ట్ లైక్ దట్ తీసే పారేస్తారని. ఒక్కసారి ఊహించండి, జగన్మోహన్ రెడ్డి గారు కనుక శిక్ష పడి లోపలికి వెళ్తే పార్టీలో నెంబర్ 2 కూడా ఆయనతో పాటే పోతాడులే, 1లు 2లు కాదు, గంపగుత్తగా వేరే పార్టీ చూసుకుంటారు. మరి ఇప్పట్లో భారతీయ జనతా పార్టీ కానీ లేదా కాంగ్రెస్ కానీ ఈ 2 పార్టీల్లాగా పుంజుకొని సమకాలీనంగా వీళ్లకు సమానంగా పోటీ ఇవ్వగలుగుతాయని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ఫ్యూచర్లో మాత్రం వయసు దృష్ట్యా నారా లోకేష్ గారికి పట్టుమని 41 ఎంతో ఉంటుంది ఇప్పుడు వయసు దృష్ట్యా కానీ లేదా పార్టీ దృష్ట్యా కానీ చూస్తే ఒక 2034 ఆ ప్రాంతంలో ఇది ఖచ్చితంగా నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు మాత్రమే బరిలో బలమైన అభ్యర్థులుగా ఉండే అవకాశాలు కనబడుతుంది. కాబట్టి నారా లోకేష్ గారికి అయితే బర్త్ కన్ఫామ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలహీనపడితే పవన్ కళ్యాణ్ గారు అంత బలపడచ్చు. అంటే పార్టీలో అభ్యర్థులను చేర్చుకోవడమే కాదు, నాయకుల్ని చేర్చుకునే కావడం కాదు, కానీ ఓవరాల్గా చూస్తే ఓటు బ్యాంకు ప్రకారం మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలహీనపడితే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంత డెవలప్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి రాబోయే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇద్దరే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా నిలవబోతున్నారు. అందులో ఒకటి ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది, అతని పేరే శ్రీ నారా లోకేష్ గారు. ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరొక వ్యక్తి బర్త్ అయితే కన్ఫామ్గా లేదు, అదేంది ఆర్ఓసి అంటారు కదా, ఆర్ఓసీనో అలాగా ఒక స్టేజ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో వాళ్ళ పార్టీ తరపునైతే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు, ఆయన మీద కేసులు లేవు కాబట్టి జైలుకు పోయే అవకాశం లేదు కాబట్టి సో ఆయనకు కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఇంకా కన్ఫామ్ కావాల్సింది ఈ 40% ఈ ఓటు బ్యాంకు ఇవన్నీ లాజిక్ లేని ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ కేసుల నుంచి బయట పడగలిగితే లేదా శిక్ష పడకపోతే త్రికోణ పోటీ జరిగే అవకాశాలు ఉంది. కానీ లేదా శిక్ష పడో లేదా వేరే ఏ ఇతర కారణాలు ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా పోటీ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మెల్లగా కనుమరుగయ్యేటట్లే నాకు అనిపిస్తుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.